హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 8 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. పరిహార అటవీకరణ నిధి నిర్వహణ మరియు ప్రణాళిక అథారిటీ కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీకి సంబంధించి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ క్లాస్లో మనము దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని కూడా డిస్కస్ చేశాము. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, అటవీయేతర ఉపయోగాల కోసం మళ్లించబడిన అటవీ భూమికి పరిహారం ఇవ్వడానికి ఈ నిధిని ఏర్పాటు చేయబడింది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనకి ఏదైతే అటవీయేతర ఉపయోగాల కోసం మనము అటవీ భూమిని ఉపయోగించుకుంటున్నామో అలాంటి సందర్భాలలో వేరే ప్రాంతంలో ఈ అటవీ విస్తీర్ణాన్ని పెంచడం కోసం ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, కాంపా చట్టం 2016 కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జాతీయ నిధిని మరియు ప్రతి రాష్ట్రము మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో రాష్ట్ర నిధిని సృష్టించింది. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. యాక్చువల్గా మనకి ఈ కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ అనేది ఫారెస్ట్ యాక్ట్ 1980లో కూడా పొందుపరచడం జరిగింది. అయితే దీనికి ఒక చట్టబద్ధమైన నిధిని కాంపా యాక్ట్ 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో నేషనల్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎఫారెస్టేషన్ ఫండ్ రెండు ఉంటాయండి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, పరిహార లెవీలు జాతీయ మరియు రాష్ట్ర నిధిలో 90:10 నిష్పత్తిలో జమ చేయబడతాయి. యాక్చువల్గా పరిహార లెవీలు బోత్ నేషనల్ అండ్ స్టేట్ ఫండ్స్ రెండిట్లలోనూ జమ చేయబడతాయి. కానీ రేషియో అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది. నేషనల్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్లో మనకి 10% జమ చేయబడితే స్టేట్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్లో 90% జమ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఎలా రావాలండి, 10:90 అనేది రావాలి. సో వీ కెన్ ఎలిమినేట్ 3 ఆప్షన్స్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, అయినా మనిషి మారలేదు. ఈ ఆర్టికల్ ముఖ్యంగా లింగభేదం జెండర్ గ్యాప్ గురించి ప్రస్తావిస్తూ సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలపై వివక్ష. ఈ బ్లూ కాలర్ జాబ్స్లో మహిళల యొక్క పార్టిసిపేషన్ గురించి కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఇండియన్ సొసైటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, 32 లక్షల కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాము. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ప్రకటన చేయడం మనము గమనించవచ్చు. ఇప్పటి వరకు సుమారు 32 లక్షల కోట్ల ముద్రా రుణాలను అందించగలిగాము అని ఆయన ప్రకటించారు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, వాతావరణ మార్పు పరిహార నిధి నుండి వైదొలిగిన అమెరికా. సో రీసెంట్గా అమెరికా ఈ యుఎన్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుంచి వైదొలగడం మనము ఇక్కడ చూడవచ్చు అండి. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, డ్రాగన్ ఏనుగు కలిసి నృత్యం చేయాలి. డ్రాగన్ అంటే ఇక్కడ చైనా అండ్ ఏనుగు అంటే ఇక్కడ ఇండియా. సో ఇండియా మరియు చైనా మధ్య ఈ రిలేషన్షిప్ మరింత బలోపేతం అవ్వాలి అని చైనా విదేశాంగ మంత్రి ఆయన ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, చందమామపై మళ్ళీ అదే కదా. రీసెంట్గా చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన ప్రైవేట్ ల్యాండర్ అథీనా ఫెయిల్ అవడం జరిగిందండి. సో ఇక్కడ ఆ కంటెక్స్ట్లో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన విద్యార్థినులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు మార్చి 8న నిర్వహిస్తారు, దీనికి సంబంధించిన చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూద్దాము. అలానే 2025కి సంబంధించిన థీమ్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూద్దాం. ప్రతి ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి, వివిధ రంగాలలో మహిళా సాధికారతను పెంపొందించడము, వారి కృషిని అభినందించడంతో పాటు లింగ సమానత్వంపై ప్రజలలో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 1911లో మొదటిసారిగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారండి. అయితే దానికంటే ముందు దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మనం ఇక్కడ చూడాలి. 1908లో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు తమ హక్కుల సాధన కోసం ఒక మార్చ్ని నిర్వహించడం జరిగింది. ఈ మార్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తి అని చెప్పవచ్చు. అలానే 1910లో కోపెన్హాగన్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సమావేశంలో జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్
ఉమెన్స్ డే అంశాన్ని లేవనెత్తారు. సో అక్కడి నుంచి మనకి 1911 నుంచి ఈ ఉమెన్స్ డే యొక్క నిర్వహణ అనేది జరుగుతుంది. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన ఎందుకు నిర్వహించాలి అనేది చూస్తే 1917 మార్చి 8వ తేదీన రష్యన్ విప్లవం సమయంలో దేశంలో శాంతిని నెలకొల్పి అందరికీ ఆహారాన్ని అందించాలని పెట్రోగ్రాడ్ నగరంలో వేలాది మహిళలు నినదించారు. అప్పటి నుంచే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. సో ఇది మనకి మార్చి 8వ తేదీన ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది తెలుస్తుంది. అండ్ 1975లో మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టింది. 2025 యొక్క థీమ్ చూస్తే ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్ అనే థీమ్ని ప్రకటించింది. అలానే భారత ప్రభుత్వం నారీ శక్తితో వికసిత భారత్ అనే నినాదంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అయినా మనిషి మారలేదు. ఈ ఆర్టికల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇప్పటికీ మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష గురించి, అలానే లింగ సమానత్వాన్ని సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ వివరిస్తుంది అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మనిషి సాంకేతికంగా ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ స్త్రీ పురుష సమానత్వ సాధన అనేది జరగలేదు. ఈ స్త్రీ పురుష సమానత్వ సాధనకి ఇంకా 134 సంవత్సరాలు వేచి చూడాలి అని ఒక నివేదిక పేర్కొంటుంది. ప్రస్తుత పరిస్థితులలో స్త్రీలకు విద్య, ఉద్యోగ రంగాలలో అవకాశాలు లభిస్తున్నా ఇప్పటికీ సమాన హోదా అయితే లభించలేదు. ఉద్యోగం ఆమెది, జీతం ఆయనది, పదవి ఆమెది, అధికారం అతనిది. ఒకప్పుడు ఇంట్లోనే, ఇప్పుడు అదనంగా బయట కూడా చాకరీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఇంట్లోని పరిస్థితులను కూడా చక్కబెట్టుకుని బయట విద్యా, ఉద్యోగ అవకాశాలను అందిపించుకోవడానికి మహిళలు ఎంత శ్రమిస్తున్నారో ఇందులో మనం చూడవచ్చు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో గోల్ 5గా మనము జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ గోల్ని ఎంతవరకు మనం అచీవ్ అయ్యామనేది చూడడానికి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం మనం చూసినప్పుడు ఇక్కడ 4 పారామీటర్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ 4 పారామీటర్స్లో ఒకటి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ సబ్ ఇండెక్స్, ఇది 60.5% మనకి చూపిస్తుంది. అలానే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ సబ్ ఇండెక్స్, ఇది 94.9% చూపిస్తుంది. అలానే హెల్త్ అండ్ సర్వైవల్ సబ్ ఇండెక్స్, ఇది 96.0% చూపిస్తుంది. అయితే ఇంపార్టెంట్ వన్ అయిన పొలిటికల్ ఎంపవర్మెంట్ సబ్ ఇండెక్స్ అనేది కేవలం 22.5% మాత్రమే మనము ఈ కేటగిరీలో చూడవచ్చు. అంటే రాజకీయ రంగంలో లింగ సమానత్వం సాధించడానికి మనకి 2063 వరకు పడుతుంది అని ఈ నివేదిక తెలియజేస్తుంది. అలానే ఓవరాల్గా 134 సంవత్సరాల వరకు మనం ఈ లింగ సమానత్వం అనేది సాధించలేము అని ఈ నివేదిక తెలియజేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లోని కీ ఫైండింగ్స్ గురించి చూసినప్పుడు గ్లోబల్ లెవెల్లో అమాంగ్ 146 కంట్రీస్ మనము టాప్ 5 కంట్రీస్ చూసినప్పుడు ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్ అండ్ స్వీడన్ టాప్ 5 కంట్రీస్గా ఉన్నాయండి. బట్ ఐరానికల్లీ ఈవెన్ ఐస్లాండ్ టాప్ కంట్రీగా ఉన్నా కూడా ఇప్పటికే అక్కడ సమాన వేతనాలు లభించకపోవడం చాలా ఆందోళన కలిగించే అంశం. అలానే మహిళలు ఉద్యోగ అవకాశాలు సాధిస్తున్నా కూడా అన్ని రంగాలలోనూ మహిళల యొక్క పార్టిసిపేషన్ సమానంగా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే స్టెమ్ బ్రాంచెస్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ రంగాలలో మనకి 28.2% మాత్రమే మహిళలు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నారు. అండ్ నాన్ స్టెమ్ బ్రాంచెస్లో అయితే 47.3% వరకు మహిళలు ఉద్యోగ అవకాశాలు సాధించారు. సో మనకి సమానత్వం కనిపిస్తున్నా కూడా కొంతలో కొంత దానిని అన్ని రంగాలకి మనము విస్తృతం చేయలేదు. కొన్ని రంగాలలో మాత్రమే అది పరిమితమైపోవడం ఇక్కడ గమనించవచ్చు. అలానే ఇండియా యొక్క పొజిషన్ మనం చూస్తే ఓవరాల్గా భారతదేశం 129వ స్థానంలో ఉంది. 146 దేశాలకు భారతదేశం 129వ స్థానంలో ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ సౌత్ ఏషియాలో మనము 5th పొజిషన్లో ఉన్నాం. ఈవెన్ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక అండ్ భూటాన్ కూడా మనకంటే మెరుగైన ర్యాంకులలో ఉన్నాయండి. అదేవిధంగా మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనము శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇప్పుడు ఏఐ మోడల్స్ వచ్చాయి. ఈ ఏఐ మోడల్స్ కూడా ఈ లింగ వివక్షకి అడాప్ట్ అవ్వడం మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అండ్ నర్సు ప్రధాన పాత్రలుగా ఒక కథ రాయమని జనరేటివ్ ఏఐని రిక్వెస్ట్ చేస్తే దానిలో మనము డాక్టర్గా పురుషుడు మరియు నర్సుగా మహిళని చిత్రీకరించడం జరిగింది. అంటే ఈ కృత్రిమ మీద కూడా లింగ వివక్షను కొనసాగిస్తూ ఉండడం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. సమాజంలో వీళ్ళూనికునిపోయిన లింగ వివక్షతకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు అండి. అంటే కృత్రిమ మేధకి కూడా మనము ఈ లింగ వివక్ష జాడ్యాన్ని అంటించడం జరిగింది. అండ్ ఈ సమాజంలో మార్పు రావాలి అంటే మార్పు 7 దశలలో రావాల్సిన అవసరం ఉంది.
ఈ మార్పు అవసరాన్ని తెలుసుకోవాలి, రావాలని కోరుకోవాలి, కావలసిన నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి, ఆశావాద దృక్పథాన్ని అలవర్చుకోవాలి, అండ్ మార్పుకి కావలసిన తగిన వాతావరణాన్ని సృష్టించాలి, తోటి వారికి స్ఫూర్తినివ్వాలి, అండ్ జరుగుతున్న దానిని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ మరింత బలంగా కృషి చేయాలి. ఇలా 7 దశలలో మనము మార్పుని తీసుకురాగలిగినప్పుడు మాత్రమే లింగ వివక్షని రూపుమాపి లింగ సమానత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్లూ కాలర్ ఉద్యోగాలలో మహిళలపై వివక్ష. సో ఈ బ్లూ కాలర్ ఉద్యోగాలు ఏంటి అనేది చూస్తే, బ్లూ కాలర్ అండ్ వైట్ కాలర్కి డిఫరెన్స్ ఏంటండి? బ్లూ కాలర్ జాబ్లో జనరల్గా మాన్యువల్ లేబర్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఆఫీస్ వర్క్ కాదు, మాన్యువల్ వర్క్, అంటే బయట ఎక్కువగా తిరగాల్సిన వర్క్ ఉంటుంది కాబట్టి దీనిని బ్లూ కాలర్ జాబ్స్ అంటారు. వైట్ కాలర్ జాబ్స్ అంటే ఒక ఆఫీస్ సెటప్లో కంప్యూటర్, డెస్క్టాప్ ఇలాంటి వాటిని యూజ్ చేసి చేసే వర్క్స్ని వైట్ కాలర్ జాబ్స్ అంటారు. ఈ బ్లూ కాలర్ జాబ్స్లో మహిళలపై ఎక్కువగా వివక్ష జరుగుతుంది అని ఒక రిపోర్ట్ ఇక్కడ పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. భారతదేశంలో బ్లూ కాలర్ ఉద్యోగాల నియామకం పరంగా మహిళలకు వివక్ష ఎదురవుతుంది అని ఒక నివేదిక తెలిపింది. తక్కువ నైపుణ్యం సరిపోయే టెలికాలింగ్, మెయిడ్ సర్వీసెస్ లాంటి విభాగాల్లోనే వీళ్లను అధికంగా నియమించుకుంటున్నారు అని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేసే సేల్స్, మార్కెటింగ్తో పాటు బ్యాక్ ఆఫీస్ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని బ్లూ కాలర్ నియామకాల ప్లాట్ఫామ్ వర్క్ ఇండియా తెలిపింది. అగైన్ ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మహిళలకి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి అంటే పూర్తి స్థాయిలో సమాన హోదా అనేది లభించడం లేదు. చాలా రంగాలలో వివక్షని ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. బ్లూ కాలర్ ఉద్యోగాలలో తక్కువ వేతనం, తక్కువ స్కిల్ లభించే వాటిలో మాత్రమే ఈ ఉద్యోగ అవకాశాలు మహిళలకి దొరుకుతున్నాయి. ఈ వర్క్ ఇండియా ప్లాట్ఫామ్ యొక్క నివేదిక ప్రకారం మహిళల కోసం ఉద్యోగ ప్రకటనల సంఖ్య 2023లో 0.4% పెరగగా 2024లో అది 5.3%కి తగ్గింది అని విశ్లేషించడం జరిగింది. అండ్ అంకెల పరంగా నియామకాల సంఖ్య తగ్గడమే కాకుండా లింగ వివక్ష కూడా బాగా పెరిగింది అని ఈ నివేదిక తెలియజేస్తుంది. అంటే ఓన్లీ సర్టెన్ ఫీల్డ్స్కి మాత్రమే మహిళల యొక్క ఉద్యోగాలని పరిమితం చేయడం వలన అక్కడ ఆ మహిళల యొక్క ఉద్యోగ అవకాశాలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం మనం గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 32 లక్షల కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించడం చూడవచ్చు. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో ముద్రా యోజన కింద ఇప్పటి వరకు 32 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. అలానే దీనితో పాటు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడం వల్ల జీతాలపై ఆధారపడేవారు, చిన్న వ్యాపారస్తులు, కార్మికులు ప్రయోజనం పొందనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ముద్రా స్కీమ్కి సంబంధించిన కీ ఫీచర్స్ గురించి చూసినప్పుడు ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర రంగ పథకము. అలానే దీనికి లోన్స్ ఏ విధంగా ఈ ముద్రా స్కీమ్లో లభిస్తాయి అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుండి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్, ఇలా అనేక మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ లోన్స్ అనేవి లభిస్తాయి అండి. ఈ ముద్ర అనేది డైరెక్ట్గా లోన్స్ ఇవ్వదు. ఈ ముద్ర ఏం చేస్తుందండి, రెస్పాన్సిబుల్ ఫర్ రీఫైనాన్సింగ్ ఎంఎల్ఐస్, ఏవైతే ఈ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వీటికి రీఫైనాన్సింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ముద్రా యోజనలో 3 రకాల లోన్ కేటగిరీలు ఉంటాయండి. ఒకటి శిశు లోన్స్, అంటే అప్ టు 50,000 రూపీస్ దీనిని శిశు కేటగిరీలోకి కన్సిడర్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ కిషోర్, అంటే 50,000 నుంచి 5 lakhs వరకు ఉండే లోన్స్ని కిషోర్ కేటగిరీలో కన్సిడర్ చేస్తారు. అండ్ తరుణ్ లోన్స్ అనేవి 5 lakhs నుంచి 20 lakhs వరకు ఉండే వాటిని తరుణ్ లోన్స్ కేటగిరీలో కన్సిడర్ చేస్తారు. ఎర్లియర్ ఇది 10 lakhs వరకు ఉండేది. తర్వాత బడ్జెట్ 2024 నుంచి దీనిని 20 lakhsకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఈ విధంగా 3 కేటగిరీస్లో ఈ ముద్రా లోన్స్ అనేవి లభిస్తాయి. ముద్రా ఏజెన్సీ అనేది డైరెక్ట్ రెస్పాన్సిబుల్ కాదండి లోన్స్కి. లోన్స్ రీఫైనాన్సింగ్ కోసం మాత్రమే ఈ ముద్రా ఏజెన్సీ అనేది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాతావరణ మార్పు పరిహార నిధి నుంచి వైదొలిగిన అమెరికా. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలగడం మనం గమనించవచ్చు. అండ్ లేటెస్ట్గా ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుంచి కూడా ఇప్పుడు అమెరికా వైదొలిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. వాతావరణ మార్పు ప్రభావాలతో నష్టపోతున్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం చెల్లిస్తామన్న ప్రపంచ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఈ మేరకు నష్టానికి ప్రతిస్పందన నిధి, ఏదైతే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఉందో ఈ నిధి బోర్డులోని తమ 2 సభ్యులు రాజీనామా చేస్తారు అని, వారి స్థానంలో మళ్ళీ ఎవరిని భర్తీ చేయబోయమని యుఎస్ స్పష్టం చేయడం మనం చూడవచ్చు. అసలు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటి, దీనిని ఎందుకు ఏర్పాటు చేశారు అనేది గమనిస్తే
మనకి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు అభివృద్ధి చెందిన దేశాలు కారణభూతమని తెలుసు. ఈ అభివృద్ధి చెందిన దేశాలతో పాటు పేద, మధ్యతరగతి మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ఈ వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఈ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునే శక్తి మరియు ఆర్థిక పొటెన్షియల్ అనేది ఈ పేద మరియు మధ్యతరగతి దేశాలకు లేకపోవడం వలన వీటిని ఎదుర్కోవడానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఫైనల్గా 2027లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 UNFCCC యొక్క 27వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశంలో ఈజిప్ట్లో జరిగిన ఈ సమావేశంలో ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. COP29లో జనవరి 1, 2025 నుంచి దీనిని అమలు చేయాలి అని నిర్ణయించడం కూడా జరిగింది. అయితే హఠాత్తుగా ఇప్పుడు అమెరికా వైదొలగడం దీని మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్ని గణాంకాలను పరిశీలించినప్పుడు ఈ లాస్ అండ్ డ్యామేజ్ యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉన్నది అనేది చూస్తే సుమారు 55 వల్నరబుల్ కంట్రీస్ గత 2 దశాబ్దాలలో సుమారు $525 బిలియన్ ఈ డ్యామేజ్ అనేది ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ టోటల్గా 20% ఆఫ్ దేర్ కలెక్టివ్ జీడిపిగా కూడా దీనిని చెప్పుకోవచ్చు. అంటే ఎంత మొత్తంలో వాళ్ళు ఈ డ్యామేజ్ని ఎదుర్కొంటున్నారో మనకి తెలుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డ్రాగన్, ఏనుగు కలిసి నృత్యం చేయాలి, సరిహద్దు సమస్యలు మన బంధానికి అడ్డు కాకూడదు, భారత్కు చైనా పిలుపు. సో ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటి అంటే చైనా మరియు ఇండియా కలిసి పనిచేయాలని ఇప్పుడు చైనా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ కంటెక్స్ట్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అమెరికా చైనా యొక్క దిగుమతుల మీద సుంకాలను విధించడం, ఈ కంటెక్స్ట్లో చైనా భారతదేశం యొక్క మార్కెట్ మీద మరింత ఫోకస్ చేయడానికి ఈ పిలుపుని ఇవ్వడం అనేది అర్థం చేసుకోవచ్చు. అండ్ భారత్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఇక సరిహద్దు సమస్యలని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యూ మాట్లాడుతూ డ్రాగన్, ఏనుగు కలిసి నృత్యం చేయాల్సిన అవసరం ఉంది అని, అదే ఇరు దేశాలకు సరైన మార్గమని, భారత్ చైనాలు చేతులు కలిపితే అంతర్జాతీయ సంబంధాలలో ప్రజాస్వామ్యం పరడవిల్లే అవకాశమే కాకుండా గ్లోబల్ సౌత్ దేశాలు కూడా బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఈ 2 దేశాల మధ్య ఫారిన్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రారంభమయ్యి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో భారత్తో కలిసి పనిచేయడానికి డ్రాగన్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సో ఇట్ ఈజ్ ఏ వెరీ బిగ్ స్టేట్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు మనము. చైనా భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఇక్కడ పేర్కొనడం మనం గమనించవచ్చు. అలానే ప్రపంచంలో అతి పురాతన నాగరికతలకు పుట్టినిల్లులైన 2 దేశాలకు సరిహద్దు సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో, శాంతిని ఎలా కొనసాగించాలో తెలుసని ఆయన చెప్పారు. ద్వైపాక్షిక బంధాలపై ఈ సరిహద్దు సమస్యలు ప్రభావితం చేయకూడదు అని, అతి పెద్ద పొరుగు దేశాలుగా ఒకరి విజయంలో ఒకరు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చందమామపై మళ్ళీ అదే కదా, సాఫీగా దిగలేకపోయిన అథేనా ల్యాండర్. సో అథేనా ల్యాండర్ 2వ ప్రైవేటు ల్యాండర్గా మనం చెప్పుకున్నాము. చంద్రుని మీద దిగడానికి ప్రయత్నిస్తుంది అని. బట్ అన్ఫార్చునేట్లీ బ్లూ ఘోస్ట్ సక్సెస్ఫుల్గా దిగినా కూడా అథేనా ల్యాండర్ ఈ మిషన్ని అకంప్లిష్ చేయడంలో ఫెయిల్ అయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లిథియం ఉత్పత్తిలో హవా. డిజిటల్ పరికరాల వినియోగం పెరిగే కొద్దీ లిథియం అవసరం అధికమవుతుంది. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు తదితరాలలో బ్యాటరీల తయారీకి లిథియం అవసరం. అలానే ఇప్పుడు విద్యుత్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగపడే ఈ ఎకో ఫ్రెండ్లీ ఈవీ వెహికల్స్లో కూడా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి చాలా చాలా కీలకం. సో ఇలాంటి అరుదైన మూలకం మనకి జమ్మూ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలలో అధికంగా ఈ నిల్వలు ఉన్నాయి, అలానే ప్రొడక్షన్ పరంగా అంటే రిజర్వ్స్ పరంగా కొన్ని దేశాలు అధికంగా ఉంటే ప్రొడక్షన్ పరంగా కొన్ని దేశాలు అధికంగా ఉంటాయి. సో ప్రొడక్షన్ పరంగా అంటే ఉత్పత్తి పరంగా ఏ దేశాలు అధికంగా గత ఏడాదిలో ఉత్పత్తి చేశాయో ఇక్కడ గణాంకాలను ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. అలానే దక్షిణ అమెరికాలోని చిలీ, అర్జెంటీనా, బొలివియాలలో లిథియం నిల్వలు అధికంగా ఉన్నాయి. అందుకే దానిని లిథియం ట్రయాంగిల్గా పేర్కొంటారు. మనకి రిజర్వ్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా చిలీ అత్యధిక రిజర్వ్స్ని కలిగి ఉంది. అండ్ అయితే ప్రొడక్షన్ పరంగా మాత్రం ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 2023లో తవ్వి తీసిన లిథియం ఉత్పత్తి ప్రకారం మనం ఇక్కడ చూస్తే ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 47.78% కేవలం ఆస్ట్రేలియా నుంచే లభించింది. అలానే సెకండ్ ప్లేస్లో చిలీ, చైనా, అర్జెంటీనా, బ్రెజిల్, జింబాబ్వే, కెనడా, పోర్చుగల్ ఇలాగా నెక్స్ట్ ప్లేసెస్లో అవి ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకు కొన్ని నిల్వలని అయితే గుర్తించారు కానీ ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు.
అలానే ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే లిథియం రిజర్వ్స్ పరంగా రీసెంట్‌గా చైనా సెకండ్ ప్లేస్‌ని ఆక్యుపై చేయడం కూడా మనం చూడవచ్చు. ఇటీవల కనుగొన్న లిథియం నిల్వల కారణంగా చైనా ఇప్పుడు రెండవ స్థానానికి ఆక్యుపై చేసింది. ఇదివరకు అది నాలుగవ స్థానంలో ఉండేది. ఇప్పుడు రెండవ స్థానాన్ని ఆక్యుపై చేసింది. ఈరోజు మన క్వెషన్ ఆఫ్ ద డే చూడండి. లిథియం మీద క్వెషన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది అండి. లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి నెక్స్ట్ జనరేషన్ ఈవీ వెహికల్స్‌కి చాలా చాలా కీలకం కాబట్టి ఆ కంటెక్స్ట్‌లో ఇక్కడ మనం లిథియం ట్రయాంగిల్ గురించి క్వెషన్‌ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన 6 దేశాలలో ఏ ఏ దేశాలు లిథియం ట్రయాంగిల్‌లో భాగస్వాములుగా ఉంటాయనేది చూడండి. ట్రయాంగిల్ అంటేనే 3 దేశాలు కాబట్టి ఇక్కడ ఏ 3 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి అనేది చూసి మనకి కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్‌ని కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.